నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మన బిగ్ బాస్లో మీరు వెళ్ళారు. సో మీతో పాటు ఉన్న అంటే మీ ఫ్రెండ్గా ఉన్న ఆదిత్య ఓం గారు మిమ్మల్ని నామినేట్ చేయడం అనేది మీకు ఎలా అనిపించింది ఆ మూమెంట్లో? నిజంగా ఖచ్చితంగా ఫస్ట్ టైం ఏమి అనిపించలే. ఫస్ట్ టైం అనిపించింది అసలు నాకు ఏమీ తెలియదు. అలా బెబ్బిగడ్లో వెళ్ళా. నామినేషన్ అంటే ఓకే, నామినేషన్ అయితే ఏమవుతుంది, జనాల్లో మనకి ఎంత ఉందో తెలుస్తుంది, మంచిదే కదా నామినేషన్ అయ్యి. కాకపోతే ఫస్ట్ టైం నామినేషన్ వేసినప్పుడు మామూలుగా మంచిగానే చెప్పాడు, నేను ఇది ఇంకనే వేస్తున్నాను అని చెప్పాడు. తర్వాత మళ్ళీ పొడిచాడు. ఏంటన్నా నువ్వు ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తున్నావు అనుకున్నా నేను. ఇంకా తర్వాత ఇదేదో కట్టప్ప బాహుబలి లాగా మళ్ళీ చిరాకు ఏమంటే అది కూడా దోమ తీసుకొచ్చి నా మెడలో వేసాడు. ఎందుకు నాకు వేస్తున్నాడు ప్రతిసారి, ఇంకెవడ కనిపించట్లేదు ఆయనకి అని చెప్పి అనిపించి నాకు తర్వాత ఒకటి అర్థమైంది, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. నేనంటే సీనియర్ హీరోగా అన్న లెక్క గౌరవం ఇచ్చి నేను ఆయన రిటర్న్ చేయలేకపోతున్నాను. మొహమాటానికో పెదరికానికో నేను తిరిగి ఆయన్ని నామినేట్ చేయట్లేదు. ఓకే, వీడెప్పుడు మనం నామినేట్ చేయడు, అదే అని అనుకున్నాడో లేకపోతే ఓ చెంచాగాడు లెక్క అనుకున్నాడు. అంటే మన సినిమాల్లో హీరోలకి వెనకాల చెంచాలు ఉంటారు కదా, సో అలా అనుకున్నాడేమో, వీడి ఎప్పటికి మనకి చేయడం అనుకున్నాడేమో. చూసి 3 సార్లు తర్వాత కూడా నేను నిజంగానే చేసినవాడిని కాదు, చెంచాగిరి అని కాదు, బట్ అవుట్ ఆఫ్ పెద్ద ఆయన ఎప్పుడు కూడా ఆయన ఏమి నన్ను ఏమి హర్ట్ చేయలేదు. సరే ఇది కూడా సరదాగా తీసుకున్నాను, దోమ వేసిన సరదాగా తీసుకున్నాను, వెనకాల పోసినా కూడా కట్టప్ప బాహుబలిని పొడిచాడు అన్నట్టుగా సరదాగానే తీసుకున్నాను. కానీ తర్వాత రెండోసారి నామినేషన్లో మళ్ళీ నన్నే వేసినప్పుడు ఎందుకు ఈయన ఇది పదే పదే చేస్తున్నాడు, సరే వేసినాడు, ఆయన కూడా నేను పెద్ద పట్టించుకోలేదు. ఆయన సేఫ్ గేమ్ ఆడుకున్నా నేను పట్టించుకునేవాడిని కాదు, ఫోన్లో ఏదో సర్వైవ్ అవ్వాలనుకుంటున్నాడు. అండ్ నన్ను పాయింట్అవుట్ చేసి నిద్రపోతున్నావు నువ్వు, ఎందుకు వచ్చావు నువ్వు, నేను ఎందుకు వచ్చాను నాకు తెలుసు, నువ్వు చెప్పినట్టు నేను ఆడుతున్నా లేదు. అప్పుడు నాకు మండింది, అక్కడ నాకు స్పైక్ అయింది, నేను ఇచ్చిపడేసిన. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా వేద్దాం, ఏదో చిన్న రీజన్ పెట్టి వేద్దాం అనుకున్నాను, కానీ ఇదే పెద్ద రీజను, నన్ను ఇంత హర్ట్ చేసిన వాళ్ళకి వేయాలి కదా నేనని పర్ఫెక్ట్ రీజన్ దొరికింది, వేసేసాను. అప్పటి నుంచి అంత మారిపోయింది. ఆ నామినేషన్ తర్వాత నీకు ఒకటి చెప్తా, ప్లీజ్. అంటే హీరోలకి విలన్లకి నా చెంచాలు ఉండేది, పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి కదా, మన హైదరాబాద్ పెద్ద సిటీ కదా, హీరో లాంటి సిటీ, మరి దీనికి కూడా చెంచా ఉండాలి కదా. ఉంటారు. ఏంటి తెలుసా? ఏంటది? ఇది హైదరాబాదు, దీని చెంచా శంషాబాద్. బా, అందుకే ఊరు బయట ఉంది. సారీ, కంటిన్యూ. సారీ, వచ్చినప్పుడు ఏం చేస్తుంది. కానీ ఈ జోకులు వినేటప్పటికి నేను ఒక్క నిమిషం ఏం అడగాలని అర్థం కాక బ్లాక్ అయిపోతుంటా అనమాట. ఆ చెంచాగిరి దాని దగ్గరే ఆగిపోయా అనమాట. అది ఓకే, అందుకని నేను రిటర్న్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కానీ ఇవ్వడం కూడా బాగా గట్టిగా ఇచ్చారు. కాకపోతే అక్కడ పూలదండలు వేసే టైంలలో, సో అక్కడ నేను ఫస్ట్లోనే అడిగాను, ఏంటంటే అందరికీ మీరు ముందుగానే చెప్పారా, అంటే నన్ను బయటికి పంపించండి అని చెప్పారా, లేకపోతే వాళ్ళే వాలంటరీగా చెప్పారు? ఫస్ట్ ఎవరితో పాస్ చేయించారండి? పాప వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందని తెలిస్తే మళ్ళీ నాగార్జున గారు వచ్చి లే 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 బిగ్ బాస్ని మోసం చేస్తారా మీరు అంటే నాగార్జున గారు చాలా క్లియర్గా చెప్పారు, ఒకవేళ శేఖర్కి వేసేటప్పుడు మాత్రం మీరు ఈ రీజన్ చెప్పకండి, కొడుకు పుట్టాడు అందుకని బిడ్డను చూసుకోవడానికి వెళ్ళాలి అని చెప్పి ఇట్లాంటి డ్రామాలు ఆడకండి అని చెప్పి ఆయన చెప్పారు. మన వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు కదా, వేరే రీజన్ చెప్తారు, వేసేది వేస్తారు. సో నేనంటే పొద్దున్నే మొత్తం చాలా క్లియర్గా అన్నీ సర్దేసి, సూట్ కేసులు అన్నీ సర్దేసిన తర్వాత ఇంకా చిన్న ఉంటాయి కదా, లాస్ట్ వీక్లో నాకు సర్లే అంత ఈజీగా అయిపోతామా మనం, బాగానే ఎంటర్టైన్ చేశాను కదా, అయినా పంపించేస్తారా, ఉండదులే అనుకుని పెద్ద సర్దినా కూడా ఆ చిన్న చిన్న ఇంకో బాక్స్ ఉంటుంది మన టూత్ పేస్ట్లు ఇవన్నీ కూడా, అవన్నీ కూడా అక్కడే పెట్టాను. డైలీ ఈసారి మాత్రం ముందే అన్ని ప్యాక్ చేసేసి క్లియర్గా ఏ చిన్న అవకాశం వచ్చినా నన్ను పంపించేయండి అని అందరికీ చెప్పాను. జనరల్గా రాదు, ఎందుకంటే ప్రతిదీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. రెడ్ బ్లూ, రెడ్ గ్రీన్ ఇస్తారు, గ్రీన్ వచ్చిందా నువ్వు సేఫ్, రెడ్ వచ్చిందా నువ్వు గాన్, ఇలా 4-5. లాస్ట్ రౌండ్ మేము చూడాల, అంటే మణికంఠ అండ్ బేబక్క వెళ్ళినప్పుడు
అక్కడ వరకే మేము చూసాం. లాస్ట్ ఇద్దరిని ఎక్కడికో డ్రమ్ములు కొట్టే దగ్గరికి ఏదో తీసుకెళ్ళాడు. అది మేము చూడలేకపోయాం. చూడలేకపోయారు. మీరు చూసుంటారేమో. Yeah. చూసారా? చూసాం. సో దాంట్లో ఏంటి అన్న చాయిస్ ఉండిందా లేకపోతే లేదు, చాయిస్ ఏం లేదు. ఏంటంటే అది అక్కడ మీరు అన్నట్టే బ్లూ ఆర్ రెడ్ అన్నాడు, వచ్చింది. సారీ గ్రీన్ ఆర్ రెడ్ అన్నట్టు ఆ టైప్ లోనే ఇచ్చి Yeah. సో కానీ buzzer నాకు ఇచ్చేసి పంపించారు. నాకేంటంటే ఎక్కడో దొరకపోద్దా, ఎక్కడైనా ఏది దొరికినా కూడా వచ్చేద్దాం బయటికి అన్న టైప్లోనే నేను ఉండే. అందరికీ చెప్పి పెట్టా, ఏదైనా అవకాశం వస్తే దయచేసి మీరు నన్ను వేరే రకంగా అనుకోకండి, ఇది డ్రామా అనుకోకండి, ఇంకేమనుకోకండి, పంపించేయండి. ఐఎమ్ హ్యాపీ, బయటికి వెళ్ళాలి, నేను అవసరం కూడా ఉంది అని చెప్పాను. కొంతమంది వీడేదో డ్రామా ఆడుతున్నాను అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆదిత్య కూడా అదే అనుకున్నాడు. నాకు తెలుసురా నేనే వెళ్తానని, ఇక్కడ నాకు అర్థమైపోయింది. నాకు సార్ కూడా చెప్పారు. లాస్ట్ టైం కూడా నేను పెర్ఫార్మెన్స్లో నన్ను చూపించారు. ఎవరు? ఆదిత్య గారు. అండ్ అలాగే ఈ బ్లాక్ పోసి వైట్ పోసారు కదా లిక్విడ్లు, పోసేటప్పుడు కూడా ఈయనకి ఎక్కువ బ్లాక్ లిక్విడ్ పడింది. నాకు తెలుసు నేను పోతానని తెలుసు. నువ్వు నాటకాలు ఆడకు నా దగ్గర, నువ్వు ఇట్లా డ్రామా చేసి, నువ్వు లాస్ట్ టైం కూడా నువ్వు ఇట్లాగే ఉన్నావు, ఈసారి కూడా ఇట్లాగే చేస్తున్నావు నువ్వు అంటే, లేదు ఎక్కువ కూడా అంటే, ఎందుకంటే ఒకసారి నామినేషన్ చేసిన తర్వాత ఆయన నాతో మాట్లాడి తీరు మారిపోయిన తర్వాత, సర్లే ఈయన ఇలాగే మాట్లాడతాడులే, ఇంకా ఇంతకుమించి నేను ఎక్స్పెక్ట్ చేయను అని చెప్పి ఇంకా కామ్గా ఉండే. బట్ అందరికీ చెప్పి పెట్టిన, ఒకసారి ఎప్పుడైతే బిగ్ బాస్లో ద బిగ్గెస్ట్ ట్విస్ట్, ఈసారి నామినేషన్ వేసిన వాళ్ళే అదే కంటెస్టెంట్సే ఎలిమినేట్ చేయబోతున్నారు అని చెప్పిన తర్వాత వచ్చేసింది అవకాశం అని చెప్పి ఒకసారి నేను ఎవరికైతే ముందుగానే చెప్పి పెట్టాను వాళ్ళందరూ ఓకే కంటి సైగలతోనే మనం మెసేజ్ అంటే మేబీ అంత ఫుటేజ్ వాళ్ళు చూపిస్తారో లేదో నాకు తెలియదు, చెప్పాల్సిన తెలిపోయింది. వెంటనే టక్ 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 అందరూ వరుసగా లైన్గా కూర్చున్నారు కాబట్టి ఒకరికొకళ్ళు. కానీ ఒకటి చెప్పనా, మీకు ఓటు వేసిన ప్రేక్షకులు మాత్రం ఎంత బాధపడింటారంటే చాలా బాధపడింటారు. అది వాళ్ళకి నిజంగా నేను సారీ, నాకు ఉన్న పరిస్థితి అలాంటిది. ఒకటి ఫుడ్ పరంగా నేను ఉండలేకపోయా, ఇంకొకటి ఇంకో పక్క పేగు బంధం లాగుతుంది. సో ఈ రెండే నన్ను ఇలా చేసేది. కానీ మీరు నన్ను ఇష్టపడ్డారనే విషయం, దానివల్లే మీరు బాధపడ్డారనే విషయం నాకు అర్థమైంది. ఖచ్చితంగా మరో వేదిక పైన నేను మిమ్మల్ని గ్యారంటీగా అలరిస్తాను, అదైతే ప్రామిస్. అండ్ బిగ్ బాస్లో యూజువల్గా టాస్క్ వైజ్ కానీ లేకపోతే ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ మనం గమనిస్తే ఎప్పుడో ఒక 6th వీక్, ఒక 2 months తర్వాత, 8 weeks తర్వాత చూస్తాం. కానీ ఈ సీజన్లో ఏంటి బ్రో, అసలు 2nd వీకే చేసేస్తున్నారు. అంటే ఆ ఎమోషన్స్ తీసుకురావడం కానీ, టాస్కులు కూడా విపరీతంగా పెట్టడం కానీ, ఎందుకు ఇలా జరిగిందంటారు? ఆ ఎమోషన్స్ తీసుకొచ్చారు కదా, అది కూడా ఒక ట్రిగరింగ్ పాయింట్ నాకు. అది నాన్న సెంటిమెంట్ అన్నప్పుడు నాకు మా బుడ్డది గుర్తొచ్చింది. రోజు నేను ఇంటికి వచ్చిన తర్వాత అది నేను షర్ట్ ఇప్పేసి పడుకుంటా. ఏది నా బుజ్జి జిరాఫీ అంటే మా బుడ్డది వస్తే టిక్ 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 చెక్కి తొక్కుతూ టుక్కు దానికి అది సరదా, తొక్కించుకోవడం నాకు సరదా. ఓకే, సో అవన్నీ గుర్తొచ్చేసాయి ఒకసారి. దాన్ని ఎత్తుకొని తిప్పడము అన్నీ కూడా, అంటే నేను దాన్ని మిస్ అవుతున్నానని దానికన్నా పాపం దాన్ని ఇప్పుడు ఎవరు ఎత్తుకుంటున్నారు, ఎవరు తిప్పుతున్నారు, అమ్మ నాన్న కొంచెం పెద్దవాళ్ళు ఎక్కువసేపు చేయలేరు. దాన్ని బయటకు తిప్పడము, కింద రోజు పార్క్కి తీసుకెళ్ళి దాన్ని ఆడించుకోవడం, ఇవన్నీ చేసి పాపం వాళ్ళ అమ్మ ఇప్పుడు నిండు చూలాలు తను తిప్పలేదు, ఆ బాధలు గుర్తుస్తూ ఉండే. ఒక్కసారి అది ట్రిగ్గర్ అవ్వగానే నాకు తెలియకుండానే బుడ్డది గుర్తొచ్చింది. నేను అదే ఒకసారి చెప్తూ ఉంటాను, ఎవ్రీ మ్యాన్ కాదు, సమ్ మ్యాన్